నర్సరావుపేట పులుపులవారి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శ్రీ యోగానంద నరసింహస్వామి ఆలయం రాతితో నిర్మించుకునేందుకు శనివారం సుముహూర్తంగా నిర్ణయించారు. ఆలయ గౌరవ అధ్యక్షులు పులుపుల సతీష్ వారి సోదరులు దేవాలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన పులుపుల సతీష్ ఆయన సోదరులు శంకర్, రాము గణపతి పూజ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్నలూరి సత్యనారాయణ 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. విరాళం మొత్తాన్ని దేవాలయం నిర్మాణ శిల్పి శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వనమా సాంబశివరావు, అధ్యక్షులు వనమా కృష్ణ, కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. एकथां ब्रह्मणोपहरदेशमान आजुष्टजो तथा ते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टकं राज्यं మా నమస్కారాలు. ఈ రోజున పులుపులవారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు కోటప్పకొండలో పూజ చేశాము. రాయికి నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని ఈ పూజ కూడా మరి మా బజార్కి మెయిన్ పులుపులవారు, ఆ దేవస్థానానికి అంతకుముందు కూడా మెయినే వాళ్ళే. ఈరోజు మా అదృష్టం, స్వామివారి అనుగ్రహం వాళ్ళ మీద ఉంది. వారు పులుపులవారు రాము గారు, శంకర్ గారు వాళ్ళ చేతుల మీదుగా పూజ చేసి ఈ రాతి కట్టుబడి దాన్ని నిర్మాణం శిల్పులకి చేయించడం జరిగింది. ఓం శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారికి నమస్కారాలు తెలియజేస్తూ, మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం రాతి కట్టుబడి పునర్నిర్మాణం నిమిత్తంగా ఈ రోజున మంచి ముహూర్తం అని నిర్ణయించారు పెద్దలు. ఆ కార్యక్రమాన్ని 8:33 మనం ఆ శిల్పి గారి కార్ఖానా కోటప్పకొండలో ఉంది కాబట్టి ఆ శిల్పి గారి కార్ఖానా దగ్గరికి వచ్చి ఆ 8:33 మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా నిర్విఘ్నంగా స్వామివారి ఆలయం రాతి కట్టుబడితోటి దేదీప్యమానంగా ఈ చుట్టుపక్కల పరిగణాల్లో ఎక్కడా లేని విధంగా రాతి శిల్పంతో, శిల్పి గారి అనుగ్రహంతో, ఆయన చేతి చేతాలంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందామని ఒక సంకల్పం పెద్దలు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఈ రోజున వచ్చి ఇక్కడ పూజ నిర్వహించి మన పులుపుల రాము గారు, పులుపుల శంకర్ గారు, పులుపుల సతీష్ గారు వారి సోదరుల ద్వారాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం. తదుపరి కార్యక్రమం ఏమనగా ఈ రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటానికి, గుడి కట్టుకుంటానికి అందరూ భాగస్వాములు కావాలనే మా మనవి.